యెస్ అండి. ఇదో పెద్ద కన్‌ఫ్యూజింగ్ మ్యాటర్. ఏంటంటే కన్సల్టెన్సీలు ఎక్కువైపోవడం, కాలేజీలు ఎక్కువైపోవడం, ఇన్ఫర్మేషను మనకి కన్‌ఫ్యూజ్ చేసే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంటుంది. ఎక్కువగా యూట్యూబ్‌లో కావచ్చు, లేదంటే ఫోన్‌లో కావచ్చు, టెలికాలింగ్‌లో కావచ్చు. కన్‌ఫ్యూజ్ ఏంటంటే ఇతర కన్సల్టెన్సీ మీద బ్యాడ్ చెప్పడం, ఇతర కంట్రీల మీద బ్యాడ్ చెప్పడం, ఇతర కాలేజీల మీద బ్యాడ్ చెప్పడం, ఒకరి మీద ఒకరు బ్యాడ్ చెప్పుకోవడంతో ఏమవుతుందంటే మీకు ఆహ్, అసలు ఎంతవరకు వెళ్ళాలి? అసలు వెళ్ళాలా వద్దా? లేదు ఎవరు బెస్టు అన్నది పూర్తిగా కన్‌ఫ్యూజ్‌లో ఉంటున్న పేరెంట్‌కి, స్టూడెంట్‌కి మీరు మా ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ ఇచ్చే సమాధానం ఏంటంటే జస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతి చోట మా ఆఫీసులున్నాయి. ఫ్రీ హ్యాండ్స్‌తో రండి. ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా తెలుసుకోండి. తెలుసుకొని మీ ఊరి దగ్గరలో మా స్టూడెంట్‌ని, మా పేరెంట్‌ని, మా డాక్టర్‌ని కలవండి. వాళ్ళు మీ చుట్టాలు, మీ బంధువులు అయ్యి ఉంటారు ఖచ్చితంగాను. లేదా మీ స్నేహితులు అయ్యి ఉంటారు. అట్లాంటి వాళ్ళని కలవండి. మా గురించి, మా కంట్రీ గురించి, మా కాలేజీ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్‌ని మీకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని దాంట్లో ఉన్న పవిత్రతను తెలుసుకోండి. సో, అప్పుడు మీరు జాయినింగ్ గురించి ఆలోచించండి. సో, అది మేము చెప్పేది. ఇప్పుడు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో మా సునీత మేడం గారు ఉన్నారు. ఆమె మా కోఆర్డినేటర్, మరి రీజనల్ డైరెక్టర్ ఆమె చూసుకుంటారు. అలాగే ఈస్ట్ గోదావరిలో మా గిరీశం గారు ఉన్నారు. అలాగే వెస్ట్ గోదావరి నుంచి అలాగే నెల్లూరు వరకు మా జ్యోతి మేడం గారు ఉన్నారు. వీళ్ళంతా కిర్గిస్థాన్‌లో ఆ యూనివర్సిటీకి అనేక సార్లు విజిట్ చేసిన వాళ్ళు. ఓకే. ఎవరు అక్కడున్న వాళ్ళు కాదు. కిర్గిస్థాన్‌లో వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు కూడా వస్తారు మా యూనివర్సిటీకి. అంతేకాకుండా శ్రీనివాస్ గారు మా తిరుపతిలో ఉన్నారు. కర్నూలులో మాకు సొంతంగా ఆఫీస్ ఓపెన్ చేశాం. ఇక తెలంగాణలో మహబూబ్‌నగర్‌లో మా ఆఫీసులున్నాయి. హైదరాబాద్‌లో పెర్మనెంట్ ఆఫీస్ ఎప్పటినుంచో రన్ అవుతుంది. అంటే ప్రతి పేరెంట్‌కి అందుబాటులోనే మా రీజనల్ ఆఫీసులున్నాయి. అక్కడ రీజనల్ ఆఫీస్‌లో ఉంటున్న మా కోఆర్డినేటర్స్ కూడాను యూనివర్సిటీ క్యాంపస్ గురించి, కంట్రీ గురించి పూర్తి అవగాహన ఉన్నవాళ్ళు. ప్లస్ అబ్రాడ్ ఎంబీబీఎస్ మీద పూర్తి అంటే ఏది అబ్రాడ్ ఎంబీబీఎస్‌లో సేఫెస్ట్ కంట్రీ ఏంటి, రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇంప్లిమెంట్ చేస్తున్న యూనివర్సిటీస్ ఏంటి, పక్కా సమాచారం, క్లియర్ ఇన్ఫర్మేషన్ మా బ్రాంచ్ ఆఫీస్‌లో అందరికీ దొరుకుతుంది. ఎవరు కూడాను పెర్మనెంట్ ఇది వీళ్ళెవరు నిన్న మొన్న పెట్టి రేపు బోర్డు తిరిగేసేవాళ్ళు కాదు. అందరూ పెర్మనెంట్ ఆఫీస్‌లో రన్ చేస్తున్నాం. సో, క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చి మీ మైండ్‌లో ఒక క్లారిటీతో అబ్రాడ్ ఎంబీబీఎస్ మీద జాయిన్ అవ్వాలని ఒక ఇన్ఫర్మేషన్ మీకు షేర్ అవుతుంది కనుక మా ఆఫీస్ విజిట్ చేస్తే క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ స్పష్టమైన అవగాహన ఉంటుంది. వెళ్ళడం గురించి ఒక ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తప్ప మీరు ఎవరు పేమెంట్ చేయాల్సిన పని లేదండి. నిర్ణయం తీసుకున్న తర్వాత దీనికి ఒక 1 మంత్ టైం తీసుకోవచ్చు, 2 మంత్స్ టైం తీసుకోవచ్చు. పేమెంట్ చేసి సర్టిఫికేట్లు ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవడం కాదండి. మొత్తం ఒక క్లారిటీ ఉన్న తర్వాతనే అడ్మిషన్ మేము తీసుకుంటాం.